వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని గాజుల రేగలో జాగృతి స్కూల్లో అయితే ఉన్నాము. ఈ స్కూల్లో అయితే హరిత గార్డెన్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇక్కడ మనం చూసుకుంటే హరిత విజయనగరం అనే వాట్సాప్ గ్రూప్ది 4వ వార్షికోత్సవ కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మొక్కలన్నీ కూడా మనం అంటే ఎగ్జిబిషన్లా పెట్టి వీళ్ళు అంటే సేంద్రియ పద్ధతిలో మొక్కలను పండిస్తూ వివిధ రకాలు వాళ్ళకి పద్ధతులు కావచ్చు, ఏదైనా సరే మొక్కలు ఎలా పెంచాలి, మిద్దె తోట పెంపకం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఒకసారి ఆ కార్యక్రమాన్ని అయితే మనం చూసేద్దాం రండి. ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి ఆదిలక్ష్మి గారు ఉన్నారు. ఒకసారి ఆదిలక్ష్మి గారితో మాట్లాడదాము. ఈ గార్డెనింగ్ ఫ్యామిలీ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒకరి నుంచి ఒకరు విత్తనాలు సేకరించుకుంటూ అవి కూడా అంటే 10 మందికి ఇస్తూ కూడా మొక్కల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆదిలక్ష్మి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆదిలక్ష్మి గారితో మాట్లాడదాం. హరిత విజయనగరం అనే గ్రూప్ అయితే 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరాలకు వస్తున్నామండి. 2022 జూన్లో స్టార్ట్ చేశాము. 12 మందితో ఈరోజు 220 మంది టెర్రస్ గార్డెనర్స్ని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ గ్రూప్ను రన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మా గ్రూప్ ఉద్దేశం ఏంటంటే సేంద్రియ పంటలు పండించాలి, సేంద్రియ ఆహారాన్ని మన ఇంటి వరకైనా పండించుకోవాలనే ఉద్దేశంతో మేమైతే ఆకుకూరలు కూరగాయలు అవన్నీ కూడా మా కంపోస్టింగ్ మేమే చేసుకుంటూ మొక్కలు పంచుకుంటూ విత్తనాలు మొక్కలన్నీ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎటువంటి రుసుము లేకుండా మేము పంచుకుంటూ ముందుకెళ్తున్నాము. అలాగే సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరిపించుకుంటూ ఈ వార్షికోత్సవాన్ని ముఖ్య అతిథుల్ని అంటే ఈ వ్యవసాయంపై మట్టిపై పట్టున్న అతిథులను తీసుకొచ్చి వారితో మేము అవగాహన క్లాసులు సదస్సుల్లాగా ఈ కార్యక్రమాలు అయితే మేము తెలుసుకుంటూ ముందుకెళ్తూ వెళ్తున్నాము. అయితే ఇంకా మరికొంతమంది గార్డెనర్స్ని తయారు చేయాలి. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విషరసాయనాలతో కూడా ఆహారం దాన్ని మనం నిర్మూలించలేం. కానీ మన కుటుంబాల్లోనే మనం ఆహారం తయారు చేసుకునే విధానమే ఈ మిద్దె తోట. దీన్ని మీ మీడియా ఛానల్ వాళ్ళందరూ కూడా ఇలా ముందుకు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. సహాయ సహకారం అందిస్తున్న మీ మీడియా అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. మా మిద్దె తోటలే గ్రూప్ అనమాట. మిద్దె తోటలే అంటే చాలా మీటింగ్స్ మీరు చూసే ఉంటారు, కానీ మొక్కల మీటింగ్ మీరు చూసుంటారు. మేము మొక్కల మీటింగ్ కూడా జరుపుకుంటాం. మా ఆనందాలు అన్నీ కలబోసుకొని అలాగే మొక్కలు విత్తనాలు పంచుకొని దినదినాభివృద్ధి చెందుతూ మా సేంద్రియ ఆహారాన్ని మేము పండించుకుంటున్నాం. మా ఇంట్లో మేము హోమ్ గార్డెనింగ్ చేసుకుంటున్నాం. శ్రీమతి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం హరిత విజయనగరానికి. వాళ్ళు పూర్తి స్థాయిలో గత 4 సంవత్సరాలు పెట్టి కూడా 200 మంది మెంబర్స్ తోటి రూప్ గార్డెన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. దాని మూలంగా చాలా వరకు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు సరిపోయినంత ఆహారాన్ని తయారు చేసుకోవడం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండ్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ ఆరోగ్యమైన జీవితాన్ని 230 కుటుంబాలు చేస్తూ ఫ్యూచర్లో దీన్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయాలని భావిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సహకారము అందించాలి. సెకండ్ ఏంటంటే మన ఎయిర్ పొల్యూషన్తో పాటు వాటర్ పొల్యూషన్తో పాటు మన ఫుడ్ కూడా బాగా కంటామినేట్ అవ్వడం మూలంగా ప్రజలు న్యాచురల్ ఫుడ్స్ తీసుకునే అట్లీస్ట్ న్యాచురల్ ఫుడ్స్ ద్వారా అయినా కొంచెం ఆహారాన్ని తీసుకుంటే ఇంకా మన ఆహారం తీసుకోకుండా బతకలేం. కాబట్టి వాటన్నిటినీ కూడా వీళ్ళు న్యాచురల్ పండిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను నవీన్. ఈరోజు మనం హరిత విజయనగరం 4వ వార్షికోత్సవానికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరము ఇంట్లోనే మనం కాయగూరలు పండ్లు అన్నీ కూడా ఇంట్లోనే ఎలా పండించుకోవాలి ఏంటి అన్నది మన మిద్దె తోట ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం ప్రతి ఒక్కరం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కూడా బయట ఒక మొక్క ఒక చెట్టును సంరక్షించడము ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం విపరీతంగా ఈ ఎండలు చూస్తున్నాము, పొల్యూషన్ చూస్తున్నాము. దీనికి కారణం విపరీతంగా మనం చెట్లను కొట్టేయడము, అడవులను నరికేయడంతో పాటు మనం ప్లాస్టిక్ను విపరీతంగా వాడటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనం మొక్క నాటుతూ వాటిని సంరక్షిస్తూ ప్లాస్టిక్ని ఎప్పుడైతే మనం పూర్తిగా నిర్మూలిస్తామో అప్పుడు మన భూమాతను అద్భుతంగా ఒక పచ్చని పందిరిలాగా మనం చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మన ఆరోగ్యానికి మన ఇంటి పెరట్లోనో లేకపోతే మిద్దిపైనో మనం మొక్కలు వేసుకోవడంతో పాటు కూరగాయలు పండించుకోవడంతో పాటు అద్భుతంగా ఈ యూనివర్స్ కూడా మనం సేవ చేద్దాం. ప్రతి ఒక్కరం ఒక్క మొక్క నాటుదాం, వాటిని సంరక్షిద్దాం ఫ్రెండ్స్. దీని ద్వారా ఈ యూనివర్స్కి ఎంతో ఉపయోగం కలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చూసారు కదా, గార్డెనింగ్ ఫ్యామిలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆహారం అనేది కలుషితం అయిపోతే అది విషపూరితంగా మారుతుంది. అలా విషపూరితంగా మారకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరి ఆరోగ్యము కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే అంటూ మిద్దె తోట ఏదైతే ఉందో ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో అక్కడ కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు పండిస్తూ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి అంటూ ఈ గార్డెనింగ్ ఫ్యామిలీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఇది 4వ వార్షికోత్సవం అన్నమాట.
ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మిద్దె పంట ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు అందరూ సీడ్స్ కావచ్చు, మొక్కలు కావచ్చు, ఇవందరూ కూడా ఒకరి నుంచి ఒకరికి పంపిణీ చేసుకుంటూ మరికొంతమందిని ముందుకు తీసుకొస్తూ ఇది 4వ వార్షికోత్సవం అన్నట్టు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అయితే విజయనగరంలోని గాజుల రేగలో ఓ స్కూల్లో అయితే ఈ ఏర్పాట్లు అయితే చేశారు. నిజంగా చాలా బాగున్నాయి. మీరు చూసారు కదండి, ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ పంట ఏ విధంగా ఉంటుంది, ఆర్గానిక్ ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది వివరించడం అయితే జరిగింది. సీమ సుమన్ టీవీ విజయనగరం.